మహాపండగ రోజునే పరాభవన సంవత్సరం. ప్రకృతికి పరాభవం జరగాలి, మనకి సన్నని జల్లులు పడాలి. కానీ అది కోపికిస్తే మన రైతులు గుండెలు పగిలిపోతున్నాయి. అందుకనే నేను ఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా లిఫ్ట్ ఇరిగేషన్స్ కింద కానీ బోర్వెల్స్ కింద కానీ వరి పొలం వేయొద్దని చెప్పి 85 మంత్రిగా ఉన్నప్పుడే జీవో ఇచ్చా. ఈనాడు భారతదేశంలో అధిక వరి పంట పండే రాష్ట్రానికి తెలంగాణ చేరింది. కానీ కేంద్ర ప్రభుత్వం రఘునందన్ రావు గారు కూడా ఇక్కడే ఉన్నారు, నిక్కచ్చిగా చెప్పింది 15 రోజుల క్రితం, మేము వరి ధాన్యాన్ని సేకరించాం, మీరు జాగ్రత్త పడండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి తాకీదు ఇచ్చిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి మనం పండిస్తాం, మన అవసరాలకు సరిపోని మనం ఉంచుకున్నా కేంద్రం కొనకపోతే తెలంగాణ రైతు ఇబ్బంది పడతాడు. అందుకని ఇప్పటి నుంచే క్రాప్ డైవర్సిఫికేషన్ చేయాల్సిన అవసరం వచ్చింది. మన రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకి యోగ్యమైనటువంటి ఆయిల్ ఫామ్కి భూములు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికి 3